నీకే స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా తండ్రి రాహేలు కోసం తండ్రి యాకోబు 7 సంవత్సరాలొక అయా తండ్రి విశ్వాసముతో ప్రార్థనతో అయా వాళ్ళ మామ దగ్గర కొలువు చేసిన నాయన. ఆ రోజులు ప్రభువా తండ్రి కొద్ది రోజులే ఆయనకి అనిపించినాయి. అవును తండ్రి, అంత గొప్ప ఓపికతో అసహనముతో విశ్వాసముతో ఉన్నాను. అవును తండ్రి, ఈరోజు మా కుటుంబాలలో కూడా మా సంఘాలలో కూడా ఆ ఓపిక కావాలి, ఓపికతో ఉండాలి, ప్రార్థనతో విశ్వాసముతో అయా తండ్రి నీ కోసం జీవించే కృప కనికరం దయా మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకే స్తోత్రం అయా, నీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాలని పాత సన్నిధానంలో సమర్పిస్తున్నాం. అయా రీతి నాయన అయా నిజంగా ఓపికతో ఉండాలంటే, విశ్వాసంతో ఉండాలంటే, ఆయా నమ్మకంగా ఉండాలంటే, నీకు సాక్షిగా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. అయా మా తండ్రి యేసయ్యా ప్రభువునందు ఆనందించాలి, ప్రభువును ప్రార్థించాలి. అయా నీకే ప్రార్థించవాలి, నీకే ఘనపరచవాలి, నీకే మహిమపరచవాలి, నీకే స్తుతించవాలి ప్రభువా. అయా తండ్రి పాపం లేనివాడుగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా అయా తండ్రి నీ కోసం జీవించే కృపని మాకందరిని అనుగ్రహించునగాక ప్రార్థన చేస్తున్నాం. సంఘ బిడ్డల్ని జ్ఞాపకం చేయండి. అవును తండ్రి, నిజంగా అలా ఉండాలి తండ్రి. అబద్ధమాడువారు అయా తండ్రి నీవు నశింప చేయువాడు తండ్రి, వారు నీకు ఇష్టలైన వారు కారనవు తండ్రి. మేము నీకు ఇష్టలుగా జీవించాలి, నీకు వ్యతిరేకంగా జీవించొద్దు అయా. నీకు దుఃఖకరంగా మేము బ్రతకొద్దు. నీకు ఇష్టంగా నీకు ఇష్టలైన వ్యక్తులుగా మేము జీవించాలి. నీకు ఇష్టమైన వ్యక్తి నీ బిడ్డగా, నీ కుమారి, నీ కుమార్తెగా నీ కొరకు మేము జీవించాలి ప్రభువా. మీరు సహాయం చేయండి అయా. నీకే స్తోత్రం అని మహోన్నతుడా, నీకే స్తోత్రం. అప్పుడే ఆశీర్వదించబడతారన్నావు తండ్రి, నీకే స్తోత్రం అని ఆయన ఈ సమయంలో జ్ఞాపకం చేయండి. అవును ప్రభు, అందుకనే నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా. అయా తండ్రి మనల్ని ప్రభు అయా యేసు క్రీస్తు కుమారుని ఆయనతో సావాసం ఉండటానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పినావు. అవును ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి మాట తప్పే దేవుడు అయ్యో తండ్రి. మీరు నమ్మదగిన దేవుడు కాబట్టి మమ్మ కూడా నీ కోసం నమ్మదగిన వారిగా బతకవాలి, నమ్మదగిన వారిగా జీవించవా. యేసయ్యా నీకే కృతజ్ఞతలు అయా, నీకే స్తోత్రం అయా. సంఘ బిడ్డలందరూ ప్రభువా నీ కోసం నమ్మదగిన వారు మేము జీవించాలి అయా తండ్రి. ఎవరైనా అయా తొందరపడతారు వారు నమ్మకస్తుడయ్యో తండ్రి. రోగం వత్కన, దుఃఖం వత్కన, బాధ వత్కన, కష్టం వత్కన తొందరపడతాముతో రీతి వారు అల్ప విశ్వాసి అని నీ వాక్యము చదివిస్తుంది తండ్రి. నీకు వందన. తొందరపడకుండా నిదానంగా ప్రార్థనతో విశ్వాసముతో అయా ముందు కొనసాగేవారు, సహనంతో ఓపికతో అయా నీ కోసము అన్నిటినీ అనుభవిస్తూ అన్నిటినీ జయిస్తూ అయా ముందు కొనసాగేవారు నమ్మదగిన విశ్వాసులు నాయనా తండ్రి. కొంతమంది విశ్వాసులు వస్తారు అయా, వచ్చినట్టు వచ్చి సంఘాన్ని గలిబిలి చేస్తారు, కుటుంబాన్ని గలిబిలి చేస్తారు, లేనిపోని మాటలు పుట్టిస్తారు ప్రభా. పుట్టించి అయా తండ్రి పరువు తీస్తారు నాయన. పరువు తీసే వాళ్ళు ఉన్నారు అయా తండ్రి, ఇష్టానుసారంగా బతికే వాళ్ళు ఉన్నారు అయా, గందరగోళం చేసేవారు ఉన్నారు. వారు నిజమైన విశ్వాసులు కాదు. గొడవలు పుట్టించేవారు ఉన్నారు, వారు నిజమైన విశ్వాసులు కాదు. తొందరపడి గొడవలు పుట్టించేవారు అయా. నిజమైన విశ్వాసులు నమ్మకంగా ఉంటారు అయా, మౌనంగా ఉంటారు, ప్రార్థన చేస్తారు తండ్రి. నిజమైన విశ్వాసులు అయినా ఈరోజు అలాంటి విశ్వాసులు కావాలి, అలాంటి బిడ్డలు కావాలి, అలాంటి కుటుంబాలు నీకు కావాలి ప్రభా. నీకే కృతజ్ఞతలు యేసయ్యా. వచ్చిన విశ్వాసుని అయా, వచ్చిన కుటుంబాలని అందరినీ నీ చేతులు సమర్పిస్తున్నాం అయా. నీ కోసం నమ్మకంగా జీవించాలి, నీ కోసం నమ్మకంగా వారు బ్రతకాలి
నమ్మకత్వం అని వారు కలగ చేయండి, విశ్వాసం కలగ చేయండి. అబద్ధం ఆడొద్దు, పాపం చేయొద్దు. తండ్రి నీకే స్తోత్రం, తండ్రి నీకు వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రం. అవును ప్రభా, సులువుగా సిక్కులు పెట్టే పాపము నుండి విడిచిపెట్టి విశ్వాసం కర్తన దాన్ని కొనసాగించే యేసు వైపు అయా తండ్రి మేము నడవాలి. యేసయ్య నీ వైపే మేము ఉండాలి, నీ మార్గంలోనే నడవాలి, నీ మాటే వినాలి, నీతోనే ఉండాలి, నీ కోసమే బ్రతకల ప్రభా. మా ప్రార్థన ఆలకించండి, నన్ను కూడా జ్ఞాపకం చేయండి. మోకరించిన అందరినీ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు అందరినీ జ్ఞాపకం చేయండి. అందరినీ దీవించ, అందరినీ ఆశీర్వదించ, అందరినీ బలపరచని ప్రభా. మా ప్రార్థన ఆలకించండి. పరలోక రాజ్యం చేర్చుకోమని, సహాయం చేయమని, కృప చూపమని, కనికరం చూపమని ప్రార్థన చేసి ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో మీరు ఉన్నందుకు కృతజ్ఞతలు. యేసయ్యా నీకే స్తోత్రం నాయన. అదే రీతి ప్రభువా, యేసయ్య అక్టోబర్ నెల మొదటి వారం అడుగు పెట్టడం మీరు ఇచ్చిన ధైర్యతను బట్టి కృతజ్ఞతలు. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రం నాయన. పిల్లతల్లులు ఉన్నారు ప్రభువా, ఆయా పిల్లల్ని తల్లుల్ని ఏది అనారోగ్యాలు లేకుండా మీరే కాపాడండి. నమ్మదగిన వారిగా నీకోసం జీవించలవా, నీకోసం నిత్తవా. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు అందరినీ జ్ఞాపకం చేయండి. పేరున మీరు ముట్టి తాకి స్వస్థపరచండి, బాగు చేయండి, బలపరచండి. నీ చేతితో, నీ ఆత్మతో, బలముతో యేసు నామమున అభిషేకించండి ప్రభా. వందనాలు. ఈ సంఘాన్ని, ఈ పరిచర్యని అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసయ్యా మమ్మల్ని మేము తగ్గిస్తూ నీ నామమును హెచ్చిస్తూ నీ మాటలు మా హృదయంలో ఉంచుకొని జీవితకాలం నీ కోసం బ్రతికే కృపను అనుగ్రహించి మాయం పొంది అందరిని ఆశీర్వదించి బలపరిచి మీరే మాయం పొందమని మమ్మల్ని మేము తగ్గిస్తూ నీ నామమును హెచ్చిస్తూ మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని సృష్టికర్త అయిన రక్షించే యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.